రాజకీయాలు ఎప్పుడు ఏ టర్ను తీసుకుంటాయో ఊహించడం చాలా కష్టం. ఎప్పుడు ఎవరు ఎందుకు కార్నర్ అవుతారో కామన్ మ్యాన్ ఓ పట్టానికి అర్థంగా. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ దిష్టి పాలిటిక్స్ నడుస్తున్నాయి. అసలేంటి దిష్టి పాలిటిక్స్? పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలేంటి? వారం రోజుల ఆలస్యంగా తెలంగాణ నేతలు ఎందుకు స్పందిస్తున్నారు? ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంగా రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లో కొత్త కాదు. ఎన్డీఏలో చేరినప్పటి నుంచి పవన్ మాట్లాడినా మాట్లాడకపోయినా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. సనాతన ధర్మాన్ని గౌరవించాలన్నా తప్పుపడతారు. తిరుమల లడ్డూ ప్రసాదులో కల్తీ నెయ్యి వాడకంపై విచారణ చేపట్టినా పవన్నే టార్గెట్ చేస్తారు. తాజాగా మరోసారి పవన్ చుట్టూ దిష్టి రాజకీయాలు నడుస్తున్నాయి. పవన్ సినిమాలు బ్యాన్ చేస్తామంటూ ఏకంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే మరో అడుగు ముందుకేసి టీడీపీ బీజేపీ స్పందించాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు దెబ్బతినేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అయితే తెలంగాణను వదిలి పవన్ వెళ్లాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. సార్, నైజాంలోనే చిరంజీవి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా వాడుతుంటాయి. వాళ్ళే ఇప్పుడు దానికి క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. సార్, నైజాంలోనే చిరంజీవి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా వాడుతుంటాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా ఒక అన్నదమ్ముల భావంతో ఉండేటువంటి రాష్ట్రాలు. తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు పడతలేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి కలిగిందంటే ఆయన వివేకవంతుడో అవివేకవంతుడో నాకు తెలియదు. నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత 2 రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రాలో తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న హుస్నాబాద్ కూడా మునిగింది. మేమేం ఆంధ్ర ప్రజలను తప్పుపడుతున్నాం, ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తా ఉన్నాం. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం. వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు, విజ్ఞతగా వ్యవహరించు. ఉప ముఖ్యమంత్రి అయినా ఇంకా సినిమా నటుడు కాదు, కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణ ఆంధ్ర కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం జరగాలి తప్ప ఇటువంటి వైషమ్యాలను దృష్టించేటువంటి మాటలు మా నుంచి రావు. మీరు మాట్లాడద్దు. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ వెనుక బాధ్యత రాహిత్యం కనపడుతున్నది. రెండవది అవగాహన లేమి కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వెనుకబాటుతనాన్ని ఆంధ్రప్రదేశ్ చూసి దిష్టి కలిగే విధంగా తెలంగాణ వాదులు కోరుకోరు, తెలంగాణ ప్రాంతం కూడా కోరుకోరు. ఎందుకంటే రాష్ట్రాలుగా విడిపోయినప్పటికి కూడా తెలుగు ప్రజలంతా కూడా కలిసిమెలిసి ఉన్న పరిస్థితి తనకు తెలియకపోవడం అనేది విచారకరం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అవకాశవాద ప్రకటనలు పవన్ కళ్యాణ్ నుంచి రావడం అనేది తెలుగు ప్రజలు కూడా కోరుకోవట్లే. సరే, అనాలోచిత స్టేట్మెంట్సా లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేస్తుందా అనే దాంట్లో అనాలోచిత స్టేట్మెంటే కనబడుతుంది మనకు. కాబట్టి గోదావరి ఎప్పుడు కూడా తెలుగు ప్రజల్ని సమానంగానే చూసింది. ఏ విధంగా కోనసీమను చూసిందో అదే విధంగా తెలంగాణను కూడా చూసింది. ఇక్కడ ప్రాజెక్టు లేకపోవడం వల్ల తెలంగాణ కొంత వెనుకబాటుతనంతో ఉన్నది, కానీ ప్రాజెక్టులు అయితే మరింత మేలు జరిగేది. కాళేశ్వరం లాంటిది సక్సెస్ అయి ఉంటే మంచిగానే ఉండేది. కానీ ఈ అంశాలలో తనకు అవగాహన లేకపోవడం వల్ల కేవలం రాజకీయ ప్రేరేపిత ప్రకటనలతోనే ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిందని మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా కొన్ని స్టేట్మెంట్ కొన్ని సందర్భాల్లో తనకు అనుకూలంగా ఇచ్చుకోవడం అనేది అది పవన్ కళ్యాణ్కి సాధ్యమవుతుంది.
కానీ ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యన చిచ్చు పెట్టే విధంగా భారతదేశంలో ఏ నాయకుడు స్టేట్మెంట్ ఇచ్చినా ఈ తరహా వ్యతిరేకత వస్తుందనేది ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఏదో ఫ్లోలో తనున్న నియోజకవర్గంలో మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నది ఒక డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడుతున్నాం అనేది కనుక గుర్తుండే ఉంటే ఇలాంటి ఒక నెగ్లిజెంట్ స్టేట్మెంట్ వచ్చేది కాదు. ఇది తెలుగు ప్రజలు ఎవరు కోరుకోరు, తెలంగాణ ప్రజలు కూడా ఎవరు కోరుకోరు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా కొంత మెచ్యూరిటీ లెవెల్స్ మరింత పెంచుకుంటే ఇంకా బాగుంటుంది. లేకపోతే ఎవరినో సాటిస్ఫై చేయడానికో, మనం ఉన్న చోట ఉన్న వాళ్ళని సంతృప్తి పరచడానికో, లేకపోతే మనం మద్దతు ఇచ్చిన వాళ్లకు అనుకూలంగా ఉండడమో అని ఇది అవకాశవాద రాజకీయమే అని అనిపిస్తుంది. కాబట్టి ఏదేమైనా కూడా వాస్తవానికి చెప్పాలంటే తెలంగాణకు వచ్చి తెలంగాణ పాట, ఆంధ్రాకి వెళ్ళిన తర్వాత ఆంధ్ర పాట, తర్వాత ఇప్పుడు బీజేపీతో అనుకూలంగా ఉంటే బీజేపీ పాట, టీడీపీతో అనుకూలంగా ఉన్నప్పుడు టీడీపీ పాట, ఇట్లా ఏ పాట ఆ పాట నేర్చింది కాబట్టి తను బతక నేర్చిన పాట పాడుతున్నట్టుగా భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఎవరు తెలుగు ప్రజలు పట్టించుకోవద్దని మేము అనుకుంటాం. నువ్వు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నిన్ను గౌరవిస్తుంటే బలుపుతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము. నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము. నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరిగితే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి కూడా తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా. నీకు సిగ్గుంటే నువ్వు కోనసీమ ప్రాంతంలో వారం కిందట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఎండిన కొబ్బరి చెట్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. తెలంగాణ నాయకుల దిష్టి వల్ల ఈ ప్రాంతంలోని కొబ్బరి మొక్కలు ఎండిపోయాయన్నట్టు కొన్ని పత్రికలు, ఛానల్లో వార్తలు వచ్చాయి. కోనసీమ పచ్చదనాన్ని సాగుగా చూపి తెలంగాణ నేతలు రాష్ట్ర విభజన కోసం పోరాడారన్నారు. దీనిపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. తెలంగాణ దిష్టి ఆంధ్రాకు తాకలేదని, ఆంధ్రోళ్ల దిష్టే తెలంగాణకు తాకిందన్నారు. ఆ తర్వాత నుంచి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పందించడం మొదలుపెట్టారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అయితే ఇదే అదనుగా మరింత ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ తెలంగాణను వదిలిపోవాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేస్తే పవన్ బంధువుల చుట్టరికాని అనిరుద్ధ్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు. పవన్ నిజంగా దిష్టి వ్యాఖ్యలు చేసుంటే తెలంగాణ నేతలు ఖండించడంలో తప్పులేదు. కానీ ఆ వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని పవన్ రాజకీయ జీవితాన్ని ప్రశ్నించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వైసీపీ అధినేత జగన్కు అనుకూలంగా ఉండే నేతలే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించడం మొదలుపెట్టారు. జగదీష్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి స్పందించిన తర్వాత కోమటిరెడ్డి, బల్మూరి వెంకట్ స్పందించారు. ఆ తర్వాత మిగతా వారు కంటిన్యూ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్పై విమర్శలతో ఆగని సదరు నేతలు బీజేపీ, టీడీపీ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్ధం కావడంతోనే కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఎన్డీఏ భాగస్వామిగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ మరింత వీక్ అవుతుందని, అందుకే కాంగ్రెస్ నేతలు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నారని చెప్తున్నారు. ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు అని తెలంగాణ నేతలు అప్పుడు మాట్లాడినప్పుడు ఎందుకు ఖండించలేదని ప్రశ్నిస్తున్నారు.
మొత్తం మీద జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ జనసేన అధినేత ప్రకటించడం, ఆ తర్వాత పార్టీ నిర్మాణ కార్యక్రమాలు అక్కడ వేగవంతంగా జరగటం, ఈ లోపలే పవన్ కళ్యాణ్ ఈ కామెంట్ చేశాడంటూ వార్తలు రావడంతో ఇదే అదునుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ కూడా జనసేన నేతలు విమర్శిస్తున్నారు. ఆంధ్రోళ్ళు దోచుకున్నారని పదే పదే అన్నప్పుడు గుర్తుకు రాలేదా మీకు అన్నా తమ్ముళ్ళ బంధం అంటూ కూడా కొంతమంది జనసేన నేతలు అయితే కూటమి నేతలు కూడా విమర్శిస్తున్నారు. రైట్, మొత్తం మీద చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో, తెగేదాకా లాగుతారా లేకపోతే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తే ఆగుతుందా? వెయిట్ అండ్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్, తెలుగు వారి గుడి చప్పుడు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.